Daily. Taste the Daily. కథ ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, స్క్రీన్ మీద సినిమా ఎలా ఉండాలి, ఇంతవరకు డైరెక్టర్ చేతిలో ఉంటుంది. కానీ విజువల్స్ ఎలా ఉండాలి, ఈ విషయం డైరెక్టర్ చేతిలో ఉంటుందా లేదా? స్క్రీన్ మీదకు వచ్చే విజువల్స్ డైరెక్టర్ అనుకున్నవేనా? కాంప్రమైజ్ అయినావా? వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఆదిపురుష్ సినిమా మార్నింగ్ షో కోసం థియేటర్లలోకి అడుగుపెడుతున్న వారికి అప్పటికే అందిన సమాచారం మూవీ డిజాస్టర్ అని. తెలిసిన కథే, తెలిసిన ఆర్టిస్టులే, అయినా అంత నెగిటివ్ టాక్ ఎందుకు అని ఆరా తీస్తే ఫస్ట్ వినిపించిన విషయం విఎఫ్ఎక్స్ ఘోరంగా ఉన్నాయని. రీసెంట్గా హరిహర వీరమల్లు విషయంలోనూ అదే జరిగిందా? కథలో ఎంత బలం ఉన్నా, కథనం ఎంత అట్రాక్టివ్గా ఉన్నా, విజువల్స్లో దమ్ము లేకపోతే, చూస్తున్న బొమ్మ కంటికింపుగా లేకపోతే, ఇదే జరిగింది హరిహర వీరమల్లులో. విజువల్స్ తేలిపోయాయనే టాక్ ఇన్స్టంట్గా స్ప్రెడ్ అయింది. కన్నప్ప టైంలోనూ ఈ మాట పదే పదే వినిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చాలా సినిమాలు మెప్పించలేకపోతున్నాయి అన్నదే వాస్తవం. గ్రాఫిక్స్ మన కంటి ముందు జరగవు. ప్రపంచంలో ఎక్కడెక్కడో గ్రాఫిక్స్ చేయిస్తారు. వాళ్లకి దర్శకులు చెప్పేది అర్థం కావాలి. కెప్టెన్ మనసులో ఉన్న విజువల్స్ని కంటి ముందు నిలపాలి. అలా కాలేకపోయిన ప్రతిసారి నవ్వులు పాలవుతున్నాయి సినిమాలు. విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉన్న సినిమాలకు ఆఫ్టర్ రిలీజే కాదు, ప్రీ రిలీజ్ కూడా పలు రకాల ఇబ్బందులుంటున్నాయి. షూటింగ్ మొత్తం పూర్తయినా విజువల్స్ కంప్లీట్ కాకపోవడంతో పలుమార్లు సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతంత కాలం ఊరించినా తీరా స్క్రీన్స్ మీద మెప్పిస్తున్నాయా అంటే విమర్శలకు తలొంచి ఓడిపోవడాన్ని ఎక్కువగా విట్నెస్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఫ్యూచర్లోనైనా కెప్టెన్సీ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.